brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గురుగ్రామ్ భూముల కేసులో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వాద్రా ఆస్తుల్ని సీజ్ చేసింది. వాద్రాతో పాటు మరొక 11 మంది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2008 గురుగ్రామ్ లో సిఖోపూర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని కేవలం 7.5 కోట్లకు ఖరీదు చేసింది. అయితే ఆ భూమిని తర్వాత డిఎల్ఎఫ్ కంపెనీకి సుమారు 58 కోట్లకు అమ్మేసింది. ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండానే ఎక్కువ ధరకు ఆ భూమిని అమ్మేశారు. అక్రమ మార్గంలో రాబర్ట్ వాద్రా 50 కోట్ల లాభం పొందినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో 18 గంటల పాటు రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించింది. హర్యానాలోని హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ల్యాండ్ డీల్ జరిగింది. 2012లో అశోక్ ఖేమ్కా అనే ఆఫీసర్ ఆ ల్యాండ్ మ్యూటేషన్ రద్దు చేయడంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి 2018 సెప్టెంబర్లో వాద్రా పేరు ఎఫ్ఐఆర్ లో నమోదైంది. ఆయనతో పాటు నాటి హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా, రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ ఓ ప్రాపర్టీ డీలర్ పేరును దీనిలో ప్రస్తావించారు. దీనిలో అవినీతి, ఫోర్జరీ, చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి. మరోవైపు వాద్రా కుటుంబం మాత్రం మొదటి నుంచి ఈ ఆరోపణలు రాజకీయ కుట్ర అని ఆరోపిస్తోంది.